సైన్యంలో ఉన్న సైనికులు ముందుకు వెళ్ళడానికి భయపడుతున్న సమయంలో, యుద్ధం చేయడానికి వెనుకంజ వేస్తున్న సమయంలో ఒక సైనికుడు ముందుకు వచ్చి, భయపడవద్దు, నేనున్నాను, రండి వెళ్దాం, ముందుగా నేను కత్తి పట్టుకుని అడుగు వేస్తాను రండి అని చెప్పి చుట్టూ ఉన్న సైనికులను ప్రేరేపించి యుద్ధానికి తీసుకువెళ్ళాడు. ఆ రాజ్యం యుద్ధంలో విజయం సాధిస్తూనే ఉంది. మా రాజ్యం ఏమిటి ఇంత అద్భుతముగా విజయం సాధిస్తుందని రాజు కూడా బహు ఆశ్చర్యపడి ఎంక్వైరీ చేయగా, అధికారులు వచ్చి, అయ్యా, మన సైన్యంలో ఒకడు చేరాడు, వాడు సామాన్యుడు కాదు, యుద్ధ వీరుడు, శూరుడు, ధీరుడు, మన వాళ్ళు భయపడుతున్న సమయంలో తాను ముందుకు వచ్చి రండి నేనున్నానని చెప్పి అందరినీ తీసుకెళ్తున్నాడు. తాను ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధిస్తున్నాడు. అతనికి ఉన్న రోషాన్ని, ధైర్యాన్ని చూసి మన సైనికులు ఇంకా ధైర్యంతో ముందుకు వెళ్ళి జయిస్తున్నారు. మన ముందు ఏ ఒక్కరు నిలబడలేకపోతున్నారు అని చెప్పగా రాజు ఎంతో సంతోషించాడు. అప్పుడు వారు మరలా, రాజా, ఈ విజయాలు, ఈ సంతోషాలు ఎక్కువ కాలం ఉండవు. ఏ సైనికుడు అయితే యుద్ధంలో ముందు నిలవబడి శత్రువుకు సవాలు విసురుతూ ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం సాధిస్తున్నాడో అతడు ఎక్కువ కాలం బ్రతకడు, తీవ్రమైన మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పాను. అప్పుడు రాజు, అదేమిటి, మన రాజ్యం కోసం అంతగా తెగించి పోరాడేవాడు వ్యాధితో బాధపడుతూ చనిపోవడానికి వీలు లేదు. అతడు బ్రతికి ఉండాలి, మన రాజ్యం తరపున పోరాడాలి. అతన్ని కాపాడాలని తలంచి దేశంలో ఉన్న శ్రేష్టమైన వైద్యులందరినీ పిలిపించి వైద్యం చేయించారు. కొన్ని రోజులు, వారాలు, నెలలు గడిచిన తర్వాత అతనికి ఉన్న వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అతడు పూర్తిగా ఆరోగ్యం పొందుకున్నాడు. హఠాత్తుగా దేశం మీదకు యుద్ధం రాగా ఆ దేశ సైనికులందరూ కలిసి వెళ్ళారు. కానీ గెలవవలసిన సైన్యం కాస్త ఓడిపోయింది. కొంతకాలమైన తర్వాత వేరే శత్రు సైన్యం వస్తే ఆ శత్రు సైన్యం మీద కూడా ఓడిపోయారు. సైనికులలో చాలామంది చనిపోయారు. రాజుకు ఏమీ అర్థం కాలేదు. ఏమిటి, మన సైన్యం ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించేది, ఇప్పుడేమిటి ఇలా ఓటమి పాలవుతుంది? అసలు మన యుద్ధ వీరుడు, దేశాన్ని కాపాడవలసిన వాడు ఏమి చేస్తున్నాడని వివరణ కోరాడు. ఓ అధికారి వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, ఆ సైనికుడి ఇంటిలో చక్కగా టైంపాస్ చేస్తున్నాడు, భార్యతో కాపురం చేస్తూ బిడ్డలను పెంచుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడని బదులిచ్చాడు. రాజు ఎంతో ఆవేదనతో, అదేమిటి, దేశం కోసం పోరాడుతాడనే కదా నేను అతనికి ఖరీదైన వైద్యం చేయించి ప్రాణాలు కాపాడిందని చెప్పి ఆ అధికారిని అతని యొద్దకు పంపించాడు. వెళ్ళి అడిగితే అతడు ఇచ్చిన సమాధానం, అప్పుడు ఏదో రోగం ఉంది కావున ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కావున అలా చనిపోయేదేదో యుద్ధంలో చనిపోతే దేశం కోసం చనిపోయానన్న పేరన్నా మిగులుతుందని ఆశించాను. ఇప్పుడైతే నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. నేనెందుకు చావాలి? నేను ఎందుకు ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుకోవాలి? నాకు భార్య బిడ్డలు ఉన్నారు, వీళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. కాబట్టి ఇక నుంచి నేను యుద్ధంలోనికి రాను అని బదులిచ్చాడట. ఇప్పుడు రాజు అతన్ని చూసి ఏమంటాడో ఒక్కసారి ఊహించండి. వీడిని రోగంలోనే చావనివ్వాల్సింది, కృతజ్ఞత లేనివాడు అని అనుకుంటాడు. మనం కష్టంలో ఉన్నప్పుడు, దిక్కుమాలిన వారంగా ఉన్నప్పుడు, మన కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా బ్రతికినప్పుడు, తినడానికి తిండి లేక కడుపు మార్చుకుంటున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరించలేదా? ఉద్యోగం లేనప్పుడు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు దేవుడు మనల్ని దీవించలేదా? కనికరించాడు, దీవించాడు, ఉన్నత స్థితికి చేర్చాడు కదా. అందుకు తగిన జీవితం జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయం. నీవు పాపంలోనూ చీకటిలోనూ జీవిస్తున్న సమయంలో దేవుడు నీ మీద జాలిపడి నీ పాపాలను క్షమించి తన కుమారునిగా లేదా కుమార్తెగా చేసుకున్నాడు. క్షమించబడిన ఉన్నత జీవితాన్ని, సమాధానాన్ని పొందుకున్న నీవు ఈరోజు ఎట్టి జీవితాన్ని జీవిస్తున్నావు? లేక ఇలాంటి దానినా నేను క్షమించి ఈ స్థాయికి తీసుకొచ్చిందని దేవుడు నిన్ను చూసి దిగులు పడే విధముగా
కృతజ్ఞత లేని వాడివిగా నీవు జీవిస్తున్నావా? ఒక్కసారి పరిశీలించుకోవాలని మనవి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రోవబడితిరో దానిని ఆలోచించుడి. యెషయా గ్రంథము 51:1. అన్ని విషయములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5:16. ఏ విషయంలో చింతించగా కృతజ్ఞతతో ప్రార్థించుడి. ఫిలిప్పి 4:6. కృతజ్ఞతతో దేవుని గుమ్మములలో ప్రవేశించుడి. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతతో సమస్తమును చేయుడి. కొలస్సీ 3:16-17. దేవుడు చేయు ఆశ్చర్య కార్యములకు కృతజ్ఞతలు చెల్లించండి. 107వ కీర్తన 8-9 వచనాలు. దేవుని కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:4. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.